ముత్తంగి గ్రామంలోని దుర్గామాత ఉత్సవాలలో భాగంగా మాజీ సర్పంచ్ ఉపేంజర్, తాజా మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి, అరవింద్ గౌడ్, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టాటా సుధారాణి గారు దుర్గామాతను సందర్శించి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ప్రత్యక్షంగా కవర్ చేసింది. పీపుల్ మీడియా ప్రతినిధి శ్రీనివాసరావుకు, కెమెరామెన్ కాదర్ భాషకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముత్తంగి దసరా నవరాత్రి ఉత్సవాల్లో ముత్తంగి గ్రామంలో ముత్తంగి గ్రామ ప్రజలకు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలకు యువకులు ముందుండి నడుపుతున్న సందర్భంగా ముత్తంగికి మంచి జరగాలని, యావత్ తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతోటి ఈ యొక్క అమ్మవారి విగ్రహంకు కొన్ని రోజులు పూజలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ముత్తంగి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు ముత్తంగి గ్రామ ప్రజలు సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని ముత్తంగి తాజా మాజీ సర్పంచ్ కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము చేస్తున్న యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు మన ముత్తంగి గ్రామంలో నవరాత్రుల మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మరియు ముత్తంగి గ్రామ ప్రజలకు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు. మా ముత్తంగి గ్రామంలో భక్తి శ్రద్ధలతో భవానీ దీక్ష మాల వేసుకొని ఎంతో నిష్ఠతో పూజలు జరుపుకుంటూ అన్నదాన ప్రసాదం ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క భగవంతుని ప్రసాదం స్వీకరించుకొని వెళ్తున్నాము. మరియు ఆ అమ్మవారి దీవెనతోటి ముత్తంగి గ్రామ ప్రజలు అన్నవేళలా ఆ అమ్మవారి దీవెనతోటి సుఖ సంతోషంతో వృత్తి వ్యాపారము చల్లగా ఉండాలని నేను ముత్తంగి గ్రామ తరఫున అమ్మవారిని వేడుకుంటున్నాను. మా ముత్తంగి గ్రామంలో మొదట వినాయకుడి చవితి వినాయకుడి అనేది ఉండే, తర్వాత చుట్టుముట్టు గ్రామం లోపల భవానీ మాత అమ్మవారిది నాకు తెలిసి మా ముత్తంగి గ్రామంలో మొదట అని అనుకుంటున్నా. ఎక్కడో హైదరాబాద్ కాకుండా చుట్టుముట్టున్న ఈ 10 గ్రామం లోపల మా ముత్తంగి గ్రామంలోనే భవానీ అమ్మవారిని కొలుచుకుంటూ మా తమ్ముళ్ళు యువత మంచిగా భక్తి శ్రద్ధలతో భవానీ దీక్షలు కఠినంగా చేస్తూ ఆ యొక్క అమ్మవారి దీవెనలు వారికి, వారి కుటుంబానికి, ముత్తంగి గ్రామానికి, పెద్దలు చిన్నలు అందరూ ఆ యొక్క దీవెనతో కటాక్షంతో చల్లగా ఉండాలని మరి ఒకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చండీ హోమం జరిపించుకొని గుళ్ళో చండీ హోమం అభిషేకం జరిపించుకొని ఇక్కడ మండపం 23 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజు అన్నదానం గుళ్ళో జరుగుతుంది. ఒకరోజు ఇక్కడ మండపం దగ్గర కూడా అన్నదానం నిర్వహించుకుంటుంది. అట్లా 23 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మీరు ఈ అమ్మవారి విశిష్టత గురించి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నది ఏం చెప్పచ్చు? ఇక్కడ మామూలుగా అయితే వినాయకులు పెడుతున్నారు మా పిల్లలు. ఒక సుమారు 30 ఏళ్ళ నుంచి చిన్న పిల్లలు మా బాబులు ఆడికి అమ్మవారిలో కూడా వాళ్ళు పెట్టుడు స్టార్ట్ చేశారు. దగ్గర ఒక 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటికీ పెట్టారు, చిన్న పిల్లలు ఉన్నప్పటికీ పెట్టారు. ఇప్పుడు పెద్దగా అయిపోయి జరుగుతుంది అమ్మవారి నవరాత్రులు. నిత్యం 9 రోజులు అన్నదానం గుడిలో చేస్తారు. ఇక్కడ ఒక రోజు ఇక్కడ అమ్మవారి గుడిలో నిత్య అన్నదానము, తర్వాత ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షంగా చూపించడం కోసము లైవ్లో తెలంగాణ ప్రజలందరికీ చూపించడం కోసం మనం ఇక్కడికి వచ్చాము. ఇది ముత్తంగి గ్రామంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క అమ్మవారి విగ్రహంలో చాలా బ్రహ్మాండంగా 9 రోజులు
పూజా కార్యక్రమాలు తీసుకొని దసరా తర్వాత దసరా రోజు ఈ 65 అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క కార్యక్రమం వల్ల అరవింద్ గారికి ఆ అమ్మవారు మంచి ఆశీస్సులు శ్రీనారాయణ స్వామితో కృష్ణాచారి అరే నువ్వైతే మంత్రాలు దావా నవరాత్రులను పురస్కరించుకొని మరి ఈరోజు 8 రోజైనటువంటి దుర్గాష్టమి రోజున గ్రామ పెద్దలైనటువంటి మన వలిదాస్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధానిష్టలతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం వచ్చేసినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క ప్రతిష్టాపన అనేది ఒక 15 సంవత్సరాల నుంచి యువకులందరూ కలిసి ఏకతాటిగా గ్రామస్తులందరం కలిసి ఎంతో శ్రద్ధానిష్టలతో జరుపుకొని ప్రతి ఒక్కరి 9 రోజులు నవరాత్రులు చాలా శ్రద్ధానిష్టలతో జరుపుకొని మా ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో అమ్మవారిని మెచ్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ పైన అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా మా ముఖ్యంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి దీవెనలు కావాలని కోరుకుంటున్నాం. దుర్గా మాతాకి మరి నవరాత్రిలో భాగంగా ఈరోజు మా ముత్తంగి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామస్తులు, యువకులు, పెద్దలు, చిన్నలు అందరూ సహకరిస్తూ ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఈరోజు 9వ రోజు. మరి రేపు మహిషాసుర మర్దిని అవతారం అమ్మవారికి లాస్ట్ రోజు కాబట్టి దీన్ని ఈరోజు మా గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దానికి యువకులు, గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి సహకరించడానికి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై దుర్గామాత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.